అమెరికాకు వెళ్లడం, అక్కడ చదువుకోవడం, ఆ తర్వాత మంచి జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అవ్వడం అనేది చాలా మంది కల. కానీ ఇటీవలి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వీసాలు లభించడం కష్టంగానే మారింది. వీసాల జారీల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి ఇబ్బందులు తప్పట్లేదు. తాజాగా అమెరికా గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందింది. EB-5 వీసా ప్రాసెసింగ్ తేదీలు ముందుకు జరిపినట్లు యునైటెడ్ స్టేట్స్ అధికారులు ప్రకటన విడుదల చేసింది. EB-5 వీసాతో పెట్టుబడుల ద్వారా అమెరికాకు వెళ్లే భారతీయులు అతి తక్కువ కాలంలోనే గ్రీన్ కార్డులు పొందే అవకాశం ఉంటుంది. తాజాగా EB-5 వీసా ప్రాసెసింగ్ తేదీలు ముందుకు జరిగినట్లు అధికారులు చెప్పారు. అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన బులెటిన్లో EB-5 ఇన్వెస్టర్ ప్రోగ్రాం కింద భారతీయులకు సంబంధించిన ఫైనల్ యాక్షన్ డేట్ దాదాపు 15 నెలలు ముందుకు వచ్చింది. ఇది గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు పెద్ద ఊరట కల్పించే విషయం. EB-5 వీసాతో అమెరికాలో స్థిరపడవచ్చు. అక్కడ సెటిల్ అయ్యేందుకు విదేశీయులకు ఇదే వేగవంతమైన మార్గం. అయితే ఈ వీసా పొందాలంటే ఒక వ్యక్తి అమెరికా ఆర్థిక వ్యవస్థలో $8 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 7 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గతంలో ఈ వీసా కోసం పెద్ద ఎత్తున ఆలస్యం జరిగేది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ అసాధారణ ముందడుగుతో భారతీయుల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫైనాన్స్ వంటి రంగాలలో ఉన్న భారతీయ విద్యార్థులు H-1B వీసా హోల్డర్లలో EB-5 వీసా పట్ల ఆసక్తి పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. EB-5 కేటగిరీలో వీసా ప్రాసెసింగ్ తేదీ దాదాపు 15 నెలలు ముందుకు కదిలి 2021 ఫిబ్రవరి 1 వరకు చేరుకుంది. ఇది EB-5 వీసా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న భారతీయ పెట్టుబడిదారులకు, వారి కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తోంది. ఇదే కేటగిరీలో చైనాకు చెందిన దరఖాస్తులకు మాత్రం 2015 డిసెంబర్ 8 వద్దే తేదీ నిలిచిపోయింది. అలాగే EB-1 2022 ఫిబ్రవరి 15 వద్దే ఉండగా EB-2 వీసా కోసం దరఖాస్తు చేసిన భారతీయుల ప్రాసెసింగ్ తేదీ 3 నెలల ముందుకు వచ్చింది. ఇక EB-3 వీసాలు కూడా 3 నెలల ముందుకు కదిలింది.